సార్ చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కన్నా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుందా లేదా ప్రజలకి? ఏం బాగలేదు మేడం. ఎందుకు బాగలేదు? ఎందుకు బాగలేదు అంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పథకాలు సూపర్, అసలు అమోఘం. ఆయన చేసిన డెవలప్మెంట్ గానీ ఇంకోటి గానీ ఎక్సలెంట్. అసలు ఈయన చేసింది ఏముంది చెప్పండి? ఈయన అసలు చేసింది ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు చేసింది శూన్యం. అసలు అమ్మఒడి లేదు. తర్వాత పథకాలన్నీ ఏవి అన్ని నీరు గార్చినాడు. ఓడరేవులు అన్ని ప్రైవేట్ పరం చేస్తున్నాడు. మెడికల్ కాలేజీలు అన్ని ప్రైవేట్ పరం చేస్తున్నాడు. ఆయన చేసిన డెవలప్మెంట్ అంటూ ఏమీ లేదు. ఇంకా ఏమంటే అక్రమ కేసులు పెట్టడం ఎక్కువైపోయింది. ఆయన చేసిన డెవలప్మెంట్ ఏంటంటే అక్రమ కేసులు పెట్టి జైలు వేయడము, అది ఎక్కువైపోయింది బాగా. అంటే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా రెడ్ బుక్ రాజ్యాంగమే నడుస్తుంది ఇక్కడ. అన్యాయంగా విరూపాక్షి గారిని లోపలేయడము, ఆయన పార్టీ వాళ్ళే ఆయన కేసులు పెట్టుకోవడము, ఇదేమన్నా ఆయన లేడీస్ మీద వాళ్ళ పార్టీ వాళ్ళే ఇది చేసి మళ్ళీ ఈయన విరూపాక్షి మీద తోయడము, తర్వాత ఆయన తీసుకెళ్లి లోపలేయడము, ఇదే నా డెవలప్మెంట్ అంటే. డెవలప్మెంట్ అంటే ఏంటి? ప్రజలకు ఏదైనా మంచి చేయాలి కానీ ఇలా అడ్డమైన కేసులు పెట్టి జనాల్ని లోపలేసి ఇదేనా జైలు బరో ఆయన చేసేది అదే చేస్తున్నాడు. మరి చంద్రబాబు నాయుడు గారు అంటే విజనరీ అంటే చంద్రబాబు నాయుడు గారు అంటారు. అవునండి, అది ఎప్పుడో ఒకప్పుడు ఉండొచ్చు, తాతల కాలం ఉండొచ్చు విజనరీ అనేది. ఇప్పుడు విజనరీ ఎక్కడ ఉంది? ఎంతసేపు ఉన్నా మాట్లాడిన వాళ్ళు లోపలేయడం తప్ప వేరేది ఏం లేయడం. అంటే 50 సంవత్సరాలకు పింఛన్ ఇస్తా అన్నాడు. ఆ 50 సంవత్సరాల పింఛన్ లేదు. ప్రతి ఆడపిల్లకి 1500 ఇస్తా అన్నాడు. ఇచ్చిందే ఎంతమంది ఉంటే అంత. సూపర్ హిట్ అంటున్నారు కదా, ఏం సూపర్ హిట్ వేశారు చెప్పండి? ఏం సూపర్ హిట్ ఇచ్చాడు చెప్పండి? విద్యార్థులకి అసలు ఇంతవరకు విద్యార్థులకి ఇంతవరకు వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ లేదు, వాళ్ళకి హాస్టల్ వసతి లేదు, ఏమి లేదు అసలు. ఇంకా వాళ్ళ మీద ఇంకా జంజీలు తిరగబడ్డారంటే కారణం ఏంటి? అదే కదా. వాళ్ళు ఏం డెవలప్మెంట్ చేశారు? ఏం డెవలప్మెంట్ చేయలేదు. మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కొన్ని వేల ఉద్యోగాలు మీరు మెగా డిఎస్సి ద్వారా అందించా అంటున్నారు. అండ్ మెగా డిఎస్ అంతా బోగస్తుంది. డిఎస్ అంతా దగా బిఎస్సి తప్ప వేరేది ఏమీ లేదు. అందులో అన్ని రికమెండేషన్స్ ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి వేయడం తప్ప. స్పోర్ట్స్ కోటాలు ఎవరైనా ప్యాకెట్కి కూడా ఇచ్చారు. స్పోర్ట్స్ అది బిడ్స్ అనేది స్పోర్ట్స్ అని ఇచ్చారు. దానికి కూడా మనోళ్ళు జాబులు ఇచ్చేసారు. దానికి కూడా మెరిట్ వాళ్ళకి ఇవ్వలేదు. మీరు దగా డిఎస్సి అని మీరు అంటున్నారు, కానీ లోకేష్ గారు వచ్చేసరికి మా దగ్గర విత్ ప్రూఫ్స్ ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు సవాలుకు సిద్ధమా అని సవాల్ విసిరారు కదా జగన్మోహన్ రెడ్డి గారికి. మరి దానికి ఏమంటారు? మేడం, ఆయన ఇచ్చింది ఏముంది చెప్పండి? ఆయన ఇచ్చింది ఏమీ లేదు, అసలు చేసింది ఏమీ లేదు. దగా డిఎస్సి తప్ప వేరేది ఏమీ లేదు. ఇంకా ఊరికి 10 బెల్ట్ షాపులు ఎక్కువ పెట్టి మంది ఇంకా ఎక్కువ అమ్మిస్తున్నారు. కానీ ఇది చాలా అన్యాయం. ఇది మాత్రం ఘోరం. అసలు ఎక్కడ డిఎస్సి అనేదే లేదు, దగా డిఎస్సి. రైట్.